పిల్లలు వేసవి సెలవులు బాగా ఎంజాయ్ చేశారా? సెలవుల్లో ఏదో ఒక ఊరికి వెళ్ళి ఉంటారు కదా. మరి మీకు తెలియనటువంటి ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు? మీ పెద్దవారిని కానీ లేదా ఇంకెవరినైనా అడిగి ఏ బస్ ఎక్కాలి, ఎలా వెళ్ళాలి అనే విషయాలను తెలుసుకుంటారు కదా. మరి ఎవరిని అడగకుండా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళడం సాధ్యమేనా? చెప్పండి, ఆలోచించండి. ఖచ్చితంగా సాధ్యమే. ఎలా వెళ్ళవచ్చు? మనకు ఏదైనా ఒక పటం ఉంటే పటం సహాయంతో కొత్త ప్రదేశాన్ని మనం సులభంగా చేరుకోవచ్చు. ఈరోజు మనం పటాల అధ్యయనం తయారీ అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఈ పాఠం వినేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు వస్తే పాఠం పూర్తయిన తర్వాత మీ ఉపాధ్యాయునితో చర్చించండి. మీరు ప్రతిరోజు ఇంటి నుండి పాఠశాలకు వచ్చేటప్పుడు దారిలో ఏమేం కనిపించాయో గమనించారా? మీరు వచ్చే దారిలో చెట్లు, బోరింగు, గుడి, మసీదు, చర్చి ఇలాంటివి ఎన్నో చూసుంటారు కదా. మరి మీరు వచ్చినటువంటి దారిని పటం గీయగలరా? మీరు ప్రయత్నించండి. ప్రయత్నించి ఒకసారి మీ ఉపాధ్యాయునికి చూపించి మీ టీచర్తో సరిచేయించుకోండి. అదేవిధంగా మనం ఏదైనా ఒక గ్రామం లేదా పట్టణానికి సంబంధించినటువంటి పటం గీయాలంటే ఆ గ్రామం లేదా పట్టణంలోని ముఖ్యమైనటువంటి రోడ్లు, ముఖ్యమైనటువంటి ప్రదేశాలను అన్నిటినీ మనం ఒక పటం రూపంలో గీస్తే అదే మీ గ్రామం లేదా పట్టణం యొక్క పటం అవుతుంది. ఇలాగే అన్ని రకాలైనటువంటి పటాలను తయారు చేస్తారు. ఈ పటం గమనించండి. ఇది మల్లిక ఇంటికి దారి చూపే చిత్తుపటం. ఈ చిత్తుపటం సహాయంతో మీరు బస్టాప్ నుంచి మల్లిక ఇంటికి చేరగలరా? చేరగలరు. మల్లిక ఇంటికి చేరడానికి లైలా ఎన్ని మలుపులు తిరిగింది? ఏమైనా కొండ గుర్తులున్నాయా? లైలా 4 మలుపులు తిరిగింది. దారిలో బడి ఉంది. మరి ఈ పటంలో చూపినటువంటి భవనాలు వాస్తవమైనటువంటి పరిమాణంలో ఉన్నాయా? అంత పెద్ద భవనాలను పటంలో చూపడం సాధ్యమేనా? భవనాలు అంత పెద్ద పరిమాణంలో చూపలేదు, చాలా చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద పరిమాణంలో పటంలో చూపడం వీలు కాదు కదా. ఈ పటం ఆధారంగా లైలా ఏ దిశకు నడిచిందో చెప్పగలరా? ఆలోచించండి. చెప్పలేరు కదా. ఎందుకని? ఈ పటంలో దిక్కులు చూపలేదు. పటంలో ఒకవేళ దిక్కులు చూపినట్లయితే లైలా ఏ దిశగా నడిచిందో మనం చెప్పగలుగుతాం. మరి అదేవిధంగా ఈ పటం సహాయంతో బస్టాప్ నుంచి మల్లిక ఇంటికి గల దూరం ఎంతో చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఎందుకని? ఈ పటంలో స్కేలు ఇవ్వబడలేదు. ఈ పటాన్ని గమనించండి. ఇది ఒక గ్రామాన్ని చూపేటువంటి పటం. బుధరావుపేట అనే గ్రామాన్ని చూపే పటం. ఇది ఖానాపురం అనేటువంటి ఒక మండలాన్ని చూపెట్టే పటం. ఈ మండల పటంలో ఆ మండలంలోని వివిధ గ్రామాలు ఇందులో చూపబడ్డాయి. ఇది ఒక జిల్లా పటం. వరంగల్ గ్రామీణ జిల్లాలోని మండలాలను చూపెట్టేటువంటి పటం. ఇది మన తెలంగాణ రాష్ట్ర పటం. మన తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయని తెలుసు కదా మీకు. ఆ 31 జిల్లాలను గుర్తించడానికి సహకరించే పటం. ఇది మన భారతదేశ పటం. ఈ పటం సహాయంతో మనం మన దేశంలోని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను, ముఖ్యమైనటువంటి పట్టణాలన్నింటినీ కూడా మనం గుర్తించగలుగుతాం. ఇది ప్రపంచ పటం. ఈ పటం సహాయంతో మనం ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలను, ప్రపంచంలోని ముఖ్య పట్టణాలను మనం గుర్తించగలుగుతాం.
పిల్లలు, మనం ఇప్పుడు చూసినటువంటి పటాలకు ఇంతకుముందు చూపినటువంటి పటాలకు ఏమేం తేడాలు ఉన్నాయో గుర్తించగలరా? మల్లిక ఇంటికి దారి చూపే పటంలో దిక్కులు, స్కేలు, చిహ్నాలు చూపబడ్డాయా? లేదు కదా. ఇలాంటి పటాలను చిత్తు పటాలు లేదా స్కెచ్ అంటారు. మరి ఈ పటం గమనించండి, ఇది భారతదేశ పటం. ఈ పటంలో స్కేలు, దిక్కులు, చిహ్నాలు కూడా చూపబడ్డాయి. ఇలా భూభాగానికి సంబంధించి లేదా భూభాగంలోని ఏదైనా ఒక ప్రదేశానికి సంబంధించి దిక్కులు, స్కేలు, చిహ్నాలతో తయారు చేసినటువంటి దాన్ని పటం అని అంటారు. పిల్లలు, మీకు దిక్కులు తెలుసు కదా. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మీరు ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడితే మీకు ఎదురుగా ఉన్నటువంటి దిక్కు తూర్పు దిక్కు, మీ వెనుక వైపు ఉన్నటువంటి దిక్కు పడమర దిక్కు, మీ ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దిక్కు ఉత్తరం, మీ కుడి చేతి వైపు ఉన్నటువంటి దిక్కు దక్షిణం. మీకు తెలుసు కదా. దిక్కు అనేది ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్తారు, అంటే మరొక స్థలంతో దాన్ని పోలిక చేసి చెప్తారు. మనం ఒక ప్రదేశాన్ని దేనితో పోల్చి చూస్తున్నామనే దానిని బట్టి అది ఏ దిక్కున ఉందో తెలుపుతాం. దిక్కులకు సంబంధించి ఈ చిహ్నాన్ని చూడండి. పైకి ఎన్ ఉత్తరం, కిందికి ఎస్ దక్షిణం, కుడివైపు ఈ తూర్పు, ఎడమవైపు డబ్ల్యూ వెస్ట్ పడమర దిక్కులు. ఈ దిక్కులకు సంబంధించి ఒక ఆట ఆడదామా? ఈ చిత్రం చూసి ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న అడగండి. ఈ చిత్రంలో 4 వైపులా ఒక్కొక్క వరుసలో 4 విద్యార్థుల చొప్పున నిలబడి ఉన్నారు కదా. వీళ్ళ ఆధారంగా మనం దిక్కుల గురించి అవగాహన చేసుకుందాం. లలిత జాన్కు ఏ దిక్కున ఉంది? లలిత జాన్కు ఉత్తర దిక్కున ఉంది. మరి లలిత ఉమకు ఏ దిక్కున ఉంది? దక్షిణం దిక్కున ఉంది. పిల్లలు చూసారా? లలితను జాన్తో పోల్చినప్పుడు ఉత్తర దిక్కున ఉన్నట్లుగా, ఉమతో పోల్చినప్పుడు దక్షిణ దిక్కున ఉన్నట్లుగా మనం తెలుసుకున్నాం. ఎందుకలా? మనం ముందే అనుకున్నాం కదా, ఒక స్థలాన్ని లేదా ఒక ప్రదేశాన్ని ఏ స్థలంతో పోలిస్తే దాన్ని బట్టి దిక్కు మారుతుంది అని. అలా లలిత జాన్కేమో ఉత్తర దిక్కున ఉంది, ఉమకేమో దక్షిణ దిక్కున ఉంది. పటంలో నాజర్ను గమనించండి. నాజర్ శేఖర్కి ఏ దిక్కున ఉన్నాడు? పడమర దిక్కున ఉన్నాడు కదా. మరి నాజర్ రాముకు ఏ దిక్కున ఉన్నాడు? తూర్పు దిక్కున ఉన్నాడు కదా. ఇక్కడ కూడా మళ్ళీ ఆలోచించండి, ఏం జరిగింది? నాజర్ను శేఖర్తో పోల్చినప్పుడు పడమర దిక్కున ఉన్నట్లు, నాజర్ను రాముతో పోల్చినప్పుడు తూర్పు దిక్కున ఉన్నట్లుగా మనం గమనించగలం. లక్ష్మణ్ సోముకు ఏ దిక్కున ఉన్నాడు? లక్ష్మణ్ సోముకు తూర్పు దిక్కున ఉన్నాడు కదా. లక్ష్మణ్ శేఖర్కు ఏ దిక్కున ఉన్నాడు? పడమర దిక్కున ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. దిక్కు సాపేక్షమైనది అనుకున్నాం కదా. లక్ష్మణ్ను శేఖర్తో పోల్చినప్పుడు, సోముతో పోల్చినప్పుడు వేర్వేరు దిక్కుల్లో ఉన్నట్లుగా మనం గుర్తించగలం. జాన్కు తార ఏ దిక్కున ఉంది? ఉత్తర దిక్కున ఉంది కదా. మీరు మీ తరగతి గది దిక్కులను గుర్తించి పటంలో చూపిన విధంగా నిలబడి ఎవరెవరికి ఏ దిక్కున ఉన్నారో ప్రశ్నిస్తూ ఆట ఆడండి. ఆడతారు కదా. మీరు నిలబడే స్థానాన్ని మారుస్తూ మళ్ళీ ఆడండి. ఇలా చేస్తే దిక్కులకు సంబంధించి మీరు పూర్తి అవగాహన పొందే అవకాశం ఉంటుంది. మరి దిక్కులను పటంలో కూడా ఇలాగే చూపుతారా? చూపరు కదా. పటంలో ఉత్తరం పైకి ఉండే విధంగా చూపుతారు. ఈ ప్రపంచ పటాన్ని గమనించండి. ఇందులో దిక్కులు సూచించబడ్డాయి. మన భారతదేశం బాగా కనిపిస్తుంది కదా. పటంలో పైకి ఉత్తర దిక్కు, కిందికి దక్షిణ దిక్కు, కుడివైపు తూర్పు దిక్కు,
ఎడమవైపు పడమర దిక్కు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలం. సాధారణంగా అన్ని పటాలకు ఇలానే ఉత్తరం పైకి ఉండే విధంగా చూపబడుతుంది. మరి ఉత్తర దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు. పటంలో ఉత్తరం పైకి ఉండే విధంగా చూపిస్తారు, దక్షిణం కిందికి చూపిస్తారు, కుడివైపు ఉండే దిక్కు తూర్పు, ఎడమవైపు ఉండే దిక్కు పడమర. మరి ఈ భారతదేశ పటాన్ని గమనించండి, ఇందులో దిక్కులు చూపబడ్డాయి కదా. కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణం పైకి ఉండే విధంగా లేదా ఎడమవైపు ఉండేలా కూడా తయారు చేస్తారు. అలా తయారు చేసిన పటాలను ఆ పటం యొక్క ప్రత్యేకతను దాంట్లో తెలియజేస్తారు. ఈ పటం గమనించండి, ఇది మన భారతదేశ పటం. ఈ భారతదేశ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించండి. పిల్లలు తెలంగాణను గుర్తించారు కదా. మరి ఇప్పుడు మీరు ఈ పటాన్ని చూస్తూ తెలంగాణకు ఏ దిక్కున ఏ రాష్ట్రాలు ఉన్నాయో చెప్పగలుగుతారా? ప్రయత్నించండి. తెలంగాణకు తూర్పున ఛత్తీస్గఢ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మరి తెలంగాణకు పడమర దిక్కున ఏ రాష్ట్రం ఉంది? తెలంగాణకు పడమర దిక్కున మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మరి అలాగే తెలంగాణకు ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణకు ఉత్తర దిక్కున మహారాష్ట్ర ఉంది. తెలంగాణకు దక్షిణాన ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణకు దక్షిణ దిక్కున ఆంధ్రప్రదేశ్ ఉంది. పిల్లలు ఇప్పుడు పటంలో దిక్కులను ఎలా సూచిస్తారో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు పటంలో స్కేలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మనం చూసేటువంటి భవనాలను, గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని గీయాలంటే అంత పెద్ద పరిమాణంలో చూపించాలంటే సాధ్యమవుతుందా? పటంలో సాధ్యం కాదు కదా. అందుకని భూమిపైన ఉన్నటువంటి వివిధ ప్రదేశాలు లేదా వివిధ అంశాలను వాటి యొక్క వాస్తవ పరిమాణాన్ని లేదా వాటి మధ్య గల వాస్తవ దూరాన్ని పటంలో తగ్గించి చూపుతారు. అలా నిజమైన దూరాన్ని పటంలో తగ్గించి చూపడాన్ని స్కేలు అని మనం పిలుస్తాం. మరి పటంలో చూపినటువంటి స్కేలును ఆధారంగా మనం ఏవైనా రెండు ప్రదేశాల మధ్య గల వాస్తవమైన దూరాన్ని కొలవవచ్చు. స్కేలు అనగా పటంలో ఉన్న రెండు బిందువుల లేదా ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ దూరానికి గల నిష్పత్తి. స్కేలుని రెండు రకాలుగా మనం సూచించవచ్చు. గ్రాఫ్ రూపంలో సూచిస్తే గ్రాఫిక్ స్కేల్ అని, వాక్య రూపంలో సూచిస్తే వెర్బల్ స్కేల్ అని పిలుస్తాం. గమనించండి చిత్రంలో గ్రాఫిక్ స్కేల్ మరియు వెర్బల్ స్కేల్ 1 సెంటీమీటర్ 1 కిలోమీటర్కు సమానమని ఇక్కడ స్కేల్లో చూపబడ్డాయి. మరి స్కేలు ఆధారంగా రెండు ప్రదేశాల మధ్య గల వాస్తవ దూరాన్ని కనుగొనవచ్చు అని అనుకున్నాం కదా. మనం ఇప్పుడు ఒక పటంలో చూపించిన రెండు ప్రదేశాల యొక్క దూరాలను మనం స్కేల్తో కొలిసి నిజ దూరాన్ని లేదా వాస్తవ దూరాన్ని ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక క్రీడా మైదానం. ఈ క్రీడా మైదానంలో మనకు రెండు నల్లటి వృత్తాలతో చూపించినటువంటి ప్రదేశాలను మీరు ఒకసారి గమనించండి. మనం స్కేల్ను ఉపయోగించి ఈ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని మనం తెలుసుకుందాం. ఈ పటం యొక్క స్కేల్ను మనం ప్రకటన స్కేల్గా కింద చూడొచ్చు. ఆ ప్రకటన స్కేల్ నందు 1 సెంటీమీటరు 10 మీటర్లకు సమానంగా చూపించడం జరిగింది. మనం ఈ రెండు ప్రదేశాల మధ్య దూరాన్ని స్కేల్తో గమనించినట్లయితే ఆ రెండు ప్రదేశాల మధ్య దూరం 10 సెంటీమీటర్లుగా మన స్కేల్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అది ఆ పటంలో ఉన్నటువంటి రెండు ప్రదేశాల మధ్య దూరం 10 సెంటీమీటర్లుగా మనం తెలుసుకోవచ్చు.
పటంలో 10 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఆ దూరము నిజ జీవితంలో లేదా వాస్తవ దూరం ఎంత ఉంటుందో మనం తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ప్రకటన స్కేల్లో మనకు 1 సెంటీమీటరు 10 మీటర్లకు సమానంగా చూపించడం జరిగింది. అందువలన పటంలో 10 సెంటీమీటర్ల దూరంగా ఉన్నటువంటి దాన్ని మనం నిజ వాస్తవ దూరము ఎంత ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ 10 సెంటీమీటర్లు అనగా 1 సెంటీమీటర్కు 10 మీటర్లు అయితే 10 సెంటీమీటర్లకు మనం 100 మీటర్లుగా మనం గమనించవచ్చు. మనం ముందే అనుకున్నాం కదా, భూమిపైన గల ఏ వస్తువునైనా ఏ ప్రదేశాన్నైనా మరి వాటి పరిమాణంలో పటంలో చూపెట్టలేం కదా. ఒక బడి, గుడి, ఇల్లు, చెట్లు ఇలాంటివి వాటి యొక్క పరిమాణాన్ని చాలా తగ్గించి లేదా చిహ్నాలు లేదా గుర్తులతో పటంలో మనం సూచిస్తాం. ఇలాంటి గుర్తులను సాధారణ చిహ్నాలు లేదా సాంప్రదాయ చిహ్నాలుగా మనం పిలుస్తాం. సూచిక చూడండి, ఇందులో వివిధ రకాల అంశాలకు వివిధ రకాల గుర్తులు సూచించబడ్డాయి. పాఠశాల, ఇతర భవనాలు వాటి నిజమైన పరిమాణంలో పటంలో చూపించగలుగుతామా? చూపించలేం. కాబట్టి వాటిని గుర్తులు లేదా చిహ్నాలతో సూచిస్తాం. వీటిని సాధారణ లేదా సాంప్రదాయ చిహ్నాలు అంటాం. ఇవి పటాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సూచిక గమనించండి, పైన చెట్టు బొమ్మ కనిపిస్తుంది కదా. మరి చెట్టుని సూచికలో చెట్టుకు సంబంధించిన ఒక చిన్న బొమ్మ ద్వారా మనం చూపించగలం. ఇదేంటి? చెరువు కనిపిస్తుంది కదా. చెరువును కూడా చెరువుకు సంబంధించిన ఒక చిన్న బొమ్మతో చిహ్నంగా చూపడం జరిగింది. బొమ్మలో ఏం కనిపిస్తుంది మీకు? మీరు రోజు నడిచి వచ్చే మట్టి రోడ్డు కనిపిస్తుంది కదా. మరి ఈ మట్టి రోడ్డు 2 చుక్కలతో చూపడం జరిగింది. అలాగే తార్ రోడ్డు చూస్తున్నారు కదా. తార్ రోడ్డును 2 గీతల చిహ్నంతో చూపెట్టడం జరిగింది. ఇదేంటి? మన ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేటువంటి మసీదు కదా. ఈ మసీదుకు సంబంధించిన ఒక చిన్న బొమ్మ ద్వారా చూపెట్టడం జరిగింది. అలాగే ఇది మన హిందూ సోదరులు ప్రార్థనలు చేసుకునేటువంటి గుడి కదా. గుడిని కూడా ఒక బొమ్మ రూపంలో చిహ్నంగా చూపెట్టడం జరిగింది. అదేవిధంగా మన క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేసుకునే ప్రార్థనా మందిరమైన చర్చిని కూడా చర్చి చిహ్నం ద్వారా చూపెట్టడం జరిగింది. ఏం కనిపిస్తున్నాయి ఈ పటంలో? రైలు పట్టాలు కనిపిస్తున్నాయి కదా. ఇది ఒక రైలు మార్గం. మరి ఈ రైలు మార్గంలో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, న్యారో గేజ్ అనే మార్గాలు ఉంటాయి. ఈ పటంలో మనం బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని చూడవచ్చు. బ్రాడ్ గేజ్ అంటే 2 రైలు పట్టాల మధ్య 1.67 మీటర్ల దూరం ఉంటుంది. అలాగే మీటర్ గేజ్ రైలు మార్గం సింబల్ చూడండి, ఇందులో 2 పట్టాల మధ్య 1 మీటరు దూరం ఉంటుంది. మరి నివాస ప్రాంతాలను ఎలా చూపిస్తారు? నివాస ప్రాంతాలను ఇగో ఈ సింబల్ ద్వారా పటంలో సూచిస్తారు. తంతి తపాలా కార్యాలయాన్ని PTO అనే పొడి అక్షరాల ద్వారా సూచిస్తారు. మరి మీ గ్రామంలో పోలీస్ స్టేషన్ ఉందా? పోలీస్ స్టేషన్ను PS అనే పొడి అక్షరాల ద్వారా సూచిస్తారు. PS అంటే పోలీస్ స్టేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్ RS రైల్వే స్టేషన్ అనే పొడి అక్షరాలతో సూచిస్తారు. మీకు ఎప్పుడైనా ఉత్తరాలు వచ్చాయా? ఎవరు తెచ్చిస్తారా ఉత్తరాలను? అవి పోస్ట్ ఆఫీస్ ద్వారా బట్వాడా చేయబడతాయి కదా. మరి పోస్ట్ ఆఫీస్ని PO అనే పొడి అక్షరాల ద్వారా సూచిస్తారు. ఈ పటాన్ని గమనిస్తూ ఇప్పుడు నేను అడగబోయేటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.
చర్చికి ఏ దిశలో నది ప్రవహిస్తుంది? మీరు చెప్పింది కరెక్టే. చర్చికి నది తూర్పు దిశలో ప్రవహిస్తుంది. శ్రీపురం గ్రామానికి దక్షిణాన ఎటువంటి రహదారి ఉంది? శ్రీపురం గ్రామానికి దక్షిణాన మట్టి రోడ్డు మనం చూడవచ్చు. శ్రీపురం గ్రామానికి సమీపాన ఏ రకమైన రైల్వే మార్గం ఉంది? మీరు చెప్పింది కరెక్టే. బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం ఉంది. బ్రాడ్ గేజ్ అంటే 2 రైలు పట్టాల మధ్య 1.67 మీటర్ల దూరం ఉంటుందని మనం ఇంతకుముందే అనుకున్నాం కదా. రైల్వే స్టేషన్కు ఏ దిక్కున పోలీస్ స్టేషన్ ఉంది? దక్షిణ దిక్కున ఉంది. రైలు మార్గానికి ఉత్తరాన ఉన్న గ్రామం ఏది చెప్పండి? వెరీ గుడ్. సిద్దిపేట అనే గ్రామం రైలు మార్గానికి ఉత్తర దిక్కున ఉన్నది. స్కూల్లో మీరు ఉన్నారనుకుంటే బడి నుంచి బయటకు వస్తుంటే మీరు ఏ దిశకు నడుస్తుంటారు? జాగ్రత్తగా పటాన్ని గమనించి చెప్పండి. మీరు చెప్పింది నిజమే. మీరు దక్షిణ దిశకు నడుస్తారు. ఈ పటం గమనించండి. పిల్లలు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి భావనలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈరోజు మనం పటం అంటే ఏంటో తెలుసుకున్నాం. పటం అంటే భూగోళం పైన గల ఏదైనా ఒక ప్రదేశాన్ని లేదా కొన్ని ప్రదేశాలను దిక్కులు, స్కేలు, చిహ్నాల సహాయంతో చూపెడితే అలాంటి దాన్ని పటం అని అంటారు. ఒకవేళ స్కేలు, దిక్కులు చూపెట్టకుండా పటం గీస్తే అది స్కెచ్ మ్యాప్ అవుతుంది. మీకు దిక్కులు తెలుసు కదా. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడితే మీకు ఎదురుగా ఉన్న దిక్కు తూర్పు, మీ వెనుక వైపు ఉన్న దిక్కు పడమర, మీ ఎడమ చేతి వైపు ఉన్న దిక్కు ఉత్తరం, మీ కుడి చేతి వైపు ఉన్న దిక్కు దక్షిణం అని తెలుసుకున్నాం కదా. మరి పటంలో దిక్కులు ఎలా చూపుతారో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. పటంలో పైకి ఉత్తర దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారని తెలుసుకున్నాం కదా. పటంలో పైకి చూపే దిక్కు ఉత్తరం, కింది వైపు చూపే దిక్కు దక్షిణం, కుడివైపు ఉండే దిక్కు తూర్పు, ఎడమవైపు ఉండే దిక్కు పడమర. ఈ ప్రపంచ పటంలో ఆ దిక్కులను గుర్తించారు కదా. మరి స్కేల్ అంటే మనం మామూలుగా రోజు మీ కంబాక్స్లో ఉండి మీరు కొలిచే స్కేల్ అని అనుకోకండి. ఇక్కడ ఇది పటంలో స్కేలు. పటంలో స్కేల్ అనగా ఏవైనా 2 ప్రదేశాల మధ్య ఉన్న వాస్తవ దూరాన్ని పటంలో తగ్గించి చూపడాన్ని స్కేల్ అంటాం. మరి స్కేలు ఆధారంగా మనం వాస్తవ దూరాన్ని కొలవగలుగుతాం. స్కేలుని 2 రకాలుగా మనం చూపవచ్చు. ఒక గ్రాఫ్ రూపంలో చూపితే గ్రాఫిక్ స్కేల్ అని, వాక్య రూపంలో చూపితే వర్బల్ స్కేల్ అని అంటారు. గమనించండి. మరి పటంలో కొన్ని చిహ్నాలు కూడా ఉపయోగిస్తారు కదా. మరి ఈ చిహ్నాలు పటాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు పాఠం విన్నారు కదా. మరి మీరు మరింత మెరుగైన అభ్యసనం చేయడం కోసం ఒక 2-3 ప్రశ్నలు మనం చర్చిద్దాం. మీ జిల్లా పటంలో స్కేలు ఎంత ఇవ్వబడిందో చూసి దాని ఆధారంగా జిల్లా కేంద్రానికి మీ గ్రామానికి గల వాస్తవ దూరం కనుక్కోండి. తెలంగాణ రాష్ట్ర పటంలో ఇచ్చిన స్కేలు ఆధారంగా మీ గ్రామం లేదా పట్టణం హైదరాబాద్కు ఎంత దూరంలో ఉందో తెలుసుకోండి. ఈ భారతదేశ పటాన్ని గమనిస్తూ ఒక దారం సహాయంతో పటంలో భారతదేశ తీరరేఖ పొడవును కొలిచి మీ వద్ద ఉన్న స్కేలు లేదా కొలవద్ద సహాయంతో దాని యొక్క పొడవును కొలిచి పటంలో చూపిన స్కేలు ఆధారంగా భారతదేశ తీర ప్రాంతం యొక్క పొడవును లెక్కించండి.
ఉపాధ్యాయ మిత్రులారా, ఇప్పటి వరకు విద్యార్థులు నేర్చుకున్నటువంటి భావనలను మీరు కూడా గమనించారు కదా. మరి ఈ భావనలను మళ్ళీ ఒకసారి మీ తరగతి గదిలో రిపీట్ చేసి విద్యార్థులతో చర్చించండి. అవసరమైన చోట మీ సహాయం అందించండి. తప్పనిసరిగా ప్రతి విద్యార్థి చేత వాళ్ళ ఇంటి నుండి పాఠశాలకు గల దారిని మ్యాప్ రూపంలో గీయించండి. తప్పకుండా చేయిస్తారు కదా. థ్యాంక్ యూ.